హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు క్రికెట్ ట్రివియా. రేపు జరగబోయే మ్యాచ్ వచ్చేసి క్వాలిఫైర్ 2 బిట్వీన్ గుజరాత్ టైటన్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ ఒక క్లీన్ విక్టరీ కొట్టి ఫైనల్స్కి అయితే దర్జాగా వెళ్ళిపోయింది. ఎలిమినేటర్ రౌండ్లో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లోనే వర్స్ట్ పర్ఫార్మెన్స్తో ఎలిమినేట్ అయిపోయింది. సో క్వాలిఫైర్ 2 వచ్చేసి గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ అయితే రేపు జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్స్లో ఆర్సీబీతోనైతే పోటీ పడతారు. ఈ సీజన్లో ఈ టీమ్స్ నుంచి కొంతమంది ఎగ్జైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. పర్పుల్ క్యాప్ అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో కూడా ఈ టీమ్స్ నుంచి కొంతమంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. అండ్ రేపు జరగబోయే మ్యాచ్లో కొంతమంది ప్లేయర్స్ అయితే ఎగ్జైటెడ్ టు వాచ్. సో అలాంటి ప్లేయర్స్ ఏందో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ లిస్ట్లో వచ్చేసి ఫస్ట్ ప్లేయర్ ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ. అసలు ఈ 15 year కుర్రోడ్ అయితే ఈ సీజన్లో చాలా రికార్డ్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. అండ్ అసలు తన బ్యాటింగ్తో చాలా వండర్స్ అయితే క్రియేట్ చేశాడు. అండ్ ఆరెంజ్ క్యాప్ రేస్లో ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. దాని తర్వాత వచ్చేసి ధ్రువ్ జురెల్. ఈ ప్లేయర్ కూడా చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా 2 చేతుల వినియోగించుకొని ఫ్యూచర్లో ఇండియన్ టీమ్కి డెఫినెట్లీ ఆడబోతున్నాడు. అండ్ హీఈస్ ద మోస్ట్ ఎక్సైటెడ్ పర్సన్ టు వాచ్ రేపు. వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మీద రేపు రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ అయితే డిపెండ్ అయి ఉంది. అండ్ వాళ్ళ బౌలింగ్లో కూడా కీ పర్ఫార్మెన్స్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ వచ్చేసి ఆర్చర్ అయితే ప్రతి మ్యాచ్లో షైన్ అవుతున్నాడు. అండ్ హీఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ వికెట్ టేకర్స్ దిస్ సీజన్. దాంతోపాటు యశ్రాజ్ పుంజా, అంటే వాళ్ళకి చాలా మంది బౌలర్స్ ఉన్నారు. అండ్ జడేజా లాంటి ఎక్సైటెడ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా ఉన్నాడు. బట్ నా ఎక్సైటెడ్ ప్లేయర్ వచ్చేసి యశ్రాజ్ పుంజా. ఎందుకంటే ఈ యంగ్స్టర్ వచ్చేసి ఈ సీజన్లోనే డెబ్యూ చేశాడు. బట్ హీఈస్ హ్యావింగ్ ఏ గుడ్ సీజన్ సో ఫార్. అండ్ గుజరాత్ టీం నుంచి కూడా చాలా మంది ఎక్సైటెడ్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. సో ఫస్ట్ వచ్చేసి శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ డెఫినెట్లీ గోయింగ్ టు బీ ఇన్ ద లిస్ట్. వాళ్ళ బౌలర్స్లో కూడా రషీద్ ఖాన్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. రవాడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. సిరాజ్ నుంచి కూడా కంట్రిబ్యూషన్స్ వస్తున్నాయి. సో నా పిక్ వచ్చేసి సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్ కీలకం కాబోతున్నాడు. ఎందుకంటే తన ఎక్స్పీరియన్స్ మొత్తం యూజ్ చేసి రేపటి మ్యాచ్లో అయితే గెలిపియాలి. అండ్ హీఈస్ హ్యావింగ్ ద గుడ్ సీజన్ సో ఫార్. ఆల్మోస్ట్ 19 వికెట్స్ అయితే తీసున్నాడు. అండ్ రబాడా కూడా సెకండ్ లీడింగ్ వికెట్ టేకర్గా భువనేశ్వర్ కుమార్ వెనకనే ఉన్నాడు. అండ్ హీఈస్ ఆల్సో గోయింగ్ టు బీ ఎగ్జైటెడ్ పర్సన్ టుమారో. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే వాళ్ళ టీమ్స్ విన్ అయితే డిపెండ్ అయి ఉంది. సో డెఫినెట్లీ నా లిస్ట్లో నుంచి అయితే ఒక్క 2 players అయినా షైన్ అవుతారని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారు అనే గివెన్ డే వైభవ్ సూర్యవంశీ గోయింగ్ టు బీ ద ఎగ్జైటెడ్ పర్సన్ టుమారో. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో, రేపు ఎన్ని వండర్స్ అయితే జరుగుతాయో నాకైతే తెలీదు. సో చూద్దాం ఏ ప్లేయర్ ఎట్లా పర్ఫామ్ చేస్తారో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. సైనింగ్ ఆఫ్.